గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గివెన్ గ్లాస్ ప్రిజం ఎలా కనుక్కోలో చూద్దాం. దీన్ని తెలుగులో పట్టకము యొక్క వక్రీభవన గుణకము అని అంటాం. ఓకేమ్మా, ఇక ప్రొసీజర్ మొదలు పెడదామా? చాలా సింపుల్ ఇది. ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఆల్రెడీ మనకి థియరీలో చెప్పుంటారు. ఎక్స్ప్లెయినింగ్ స్నెల్ సూత్రాన్ని వివరించినప్పుడు కానీ ఆల్రెడీ మనకి థియరీలో దీన్ని డెరివేషన్ కూడా ఉంది. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు sin a ప్లస్ dm/2 బై sin a/2 అని. ఆ ప్రొసీజర్ అంతా ఇప్పుడు చెప్పట్లేదు, ఓన్లీ ఎక్స్పెరిమెంట్ మాత్రమే చేద్దాం. ఓకేనా, లెట్స్ బిగిన్. దీనికోసం మనకి ప్రిజం ఇచ్చారు కదమ్మా, పేపర్స్ మనమే తెచ్చుకోవాలి. ఒక డ్రాయింగ్ బోర్డు ఇస్తారు, అల్పిన్స్ ఇస్తారు, రే ఆఫ్ ఇన్సిడెన్స్ పతన కిరణాన్ని గమనించడానికి అల్పిన్స్ ఇస్తారు. ఇకపోతే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని ఈ బోర్డుకి ఇలా ప్యారలల్గా ఉంచి ఈ ప్రిన్సిపల్ సెక్షన్ ప్రధాన విభాగం ఉంది కదా, ఇది పైకి నుంచి చూస్తే ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది మనకి. ఆ ట్రయాంగిల్ని ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ని ఈ పేపర్కి ప్యారలల్గా ఉంచాలి. ఒకసారి చూడండి, ఈ బేస్ని ఈ పేపర్కి ప్యారలల్గా ఉంచితే మనకు షేప్ నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా, అలా చేసి దీన్ని అవుట్లైన్ గీద్దాం. దాని చుట్టూ పెన్సిల్తో ఇలా లైన్ గీద్దాం. గీసిన తర్వాత ఈ సర్ఫేస్కి నార్మల్ లైన్ డ్రా చేయాలి. మామూలుగా స్కేల్ పెట్టి మనం నార్మల్ లైన్ డ్రా చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి తప్పు వస్తుంది ఏమో అన్న అనుమానంతో ఈ సర్ఫేస్ మీద ఎక్కడన్నా పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ తాలూకు డాట్ని ఇది ఇక్కడ నుంచి ఈ సర్ఫేస్కి 90తో ఒక నార్మల్ లైన్ డ్రా చేద్దాం. ఓకేనా, చూడండి ఇలా. సో ఇప్పుడు దిస్ ఈజ్ ది నార్మల్ టు దిస్ సర్ఫేస్. ఇప్పుడు మనం రే ఆఫ్ లైట్ని ఐడెంటిఫై చేస్తూ ఈ సర్ఫేస్ మీద 30 డిగ్రీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో ఉంది అనుకుందాం. లెట్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పతన కోణము, కాంతి కిరణం యొక్క పతన కోణము 30 డిగ్రీలుగా తీసుకుందాం. ద రే ఆఫ్ ఇన్సిడెన్స్ హ్యాస్ అన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ 30 డిగ్రీ విత్ ది నార్మల్ ఆన్ దిస్ సర్ఫేస్. ఓకేనా, ఇది ఎలా చూద్దామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కానీ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కానీ నార్మల్ నుంచి మెజర్ చేయాలి. సో ది నార్మల్ హ్యాస్ ఇంపార్టెన్స్. నార్మల్ నుంచి ఈ లంబరేఖ అభిలంబ రేఖ ఉంది కదమ్మా, దీని నుంచి 30 డిగ్రీలు కొలవండి. 10, 20, 30. నార్మల్ నుంచి కింది వైపు 30 డిగ్రీలు పెట్టి ఈ పాయింట్ని కలుపుతూ గీయాలి. ఈ పాయింట్ని కలుపుతూ ఎక్స్టెండ్ చేస్తే ఇలా వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ లైట్ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఇక్కడ మనం రాసాం 30 డిగ్రీస్ అని. సో నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ పేపర్ తీసుకుంటే ఇది 35 వస్తుంది కదా, పాయింట్ కొంచెం కిందకి వస్తుంది. ప్రతిసారి ఈ రే ఆఫ్ ఇన్సిడెన్స్ని డ్రా చేసేటప్పుడు ఏ యాంగిల్ అయితే మనం మ్యాచ్ చేస్తున్నామో ఆ పాయింట్ని నార్మల్ ఈ సర్ఫేస్ మీట్ ఈ పాయింట్ని కలుపుతూ గీయాలి. ఇది ఒక్కటే స్ట్రైట్గా వచ్చింది, నెక్స్ట్ పేపర్స్ స్ట్రైట్గా రావు. నేను డ్రా చేసిన తర్వాత మీకు చూపిస్తాను, సరేనా? ఇప్పుడు ఈ రే ఆఫ్ లైట్ మీద పిన్స్ గుచ్చుకుందాం. పిన్స్ ఎందుకండి, కనిపిస్తుంది కదా అంటే ఇందులోంచి కనిపిస్తుంది, మరి ప్రిజంలోంచి మనం చూడాలి కదా, అందుకోసం ఈ పిన్స్ని ఇలా గుచ్చి ఏ ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే మనం కనుక్కుందాం అనుకుంటున్నామో ఆ ప్రిజంని దీని మీద నుంచి ఈ రెండో వైపు ఉంది కదా, ఈ రెండో వైపు ఆ పిన్స్ రెండింటిని మనం అబ్జర్వ్ చేయాలి. చూద్దాం రండి నాతో పాటు. సో ఇప్పుడు మనం ఆ రే ఆఫ్ లైట్ ఈ ప్రిజంలోకి ఎంటర్ అయ్యి రిఫ్రాక్ట్ అయ్యి బయటకు వస్తుంది కదా, ఆ రే ఆఫ్ రిఫ్రాక్షన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో మనం జాగ్రత్తగా ఉందని ఆ రే ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి రే ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది చూడండి, ఈ పిన్స్ మీద జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సర్ఫేస్ మీద చూడండి ఆ రెండు పిన్స్ కనిపిస్తూ ఉంటాయి.
అదిగోండి ఆ 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, అదిగోండి ఆ 2 పిన్స్ ఇక్కడ ఒకే లైన్లో ఉన్నట్టుగా మనం ట్రేస్ చేసి పిన్స్ గుచ్చుకొని లైన్ గీయాలి. నేను చేస్తాను, మీరు చూడండి. ఓకేనా? చూడండి, ఇంకా జాగ్రత్తగా గుచ్చాలి. అంటే ఇవన్నీ ఒకే లైన్ మీద వచ్చినట్టుగా గుచ్చాలి. సార్ మనకెలా తెలుస్తుందండి అంటే కనిపిస్తుంది, కనిపించేటప్పుడు చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఒక పిన్ గుచ్చాను కదా, ఇప్పుడు రెండో పిన్ గుచ్చున్నాను. చూడండి, ఇది చూడండి. ఈ 2 పిన్నుల్ని దగ్గర పెట్టండి. ఈ 2 పిన్నుల్ని ఎలా గుచ్చాం మనం? ఆ 2 ఏ రే అయితే ఈ ప్రిజంలో ఎంటర్ అయ్యి రిఫ్రాక్ట్ అయ్యి వస్తుందో దాన్ని ఐడెంటిఫై చేస్తే గుచ్చాం. ఈ 2 ఇన్సిడెంట్ లైట్ మీద ఉన్నాయి, ఈ 2 రిఫ్రాక్టెడ్. చూడండి, ఈ 2 ఇన్సిడెంట్ లైట్ మీద ఉన్నాయి, ఈ 2 రిఫ్రాక్టెడ్ రే దగ్గర ఉన్నాయి. ఓకేనా? రెడీ. సో ఈ ప్రిజంని ఇక్కడ నుంచి కొంచెం పక్కన పెట్టి ఈ 2 పిన్స్ని బయటికి తీసి ఈ 2 లైన్స్ని జాయిన్ చేసి ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేయాలి. ఎలా అండి అంటే ఇలా. ఈ రే దీన్ని ప్రిజం లోపలే ఇంటర్సెక్ట్ చేయాలి విత్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఈ పాయింట్ నుంచి మనం, ఇది యాక్చువల్ పాత్ ఆఫ్ లైట్ కదా, ఇది డీవియేటెడ్ రే. యాంగిల్ ఆఫ్ డీవియేషన్, విచలన కోణాన్ని మనం కనుక్కోవాలి. ఇది ఐ అంటే పతన కోణము, ఇది విచలన కోణం. ఎలా అండి అంటే చూడండి, చాలా సింపుల్గా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఖండన బిందు ఉంది కదా, దాని దగ్గర దీన్ని ఇలా ఉంచి ఆ స్ట్రైట్ లైన్ 90 మీద పెట్టి 90 నుంచి ఎంత డీవియేట్ అయిందో చూడండి. 10, 20, 30, 40, 9. సో 30కి ఈ ప్రిజంకి 49 డిగ్రీ వస్తుంది. ఎంత వస్తుందమ్మా? D = 49 డిగ్రీ. వెంటనే మనం ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ D అని రాసి ఏరో మార్క్స్ కిందకి పెట్టాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 35 డిగ్రీస్ వేసుకుని సేమ్ ప్రొసీజర్తో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కనుక్కుందాం. అలా 40, 45 డిగ్రీ, 50, 55 డిగ్రీ. ఏ ఎక్స్పెరిమెంట్కైనా కనీసం 6 రీడింగ్స్ తీసుకోవాలి. నేను అవన్నీ డ్రా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, 30కి 49 డిగ్రీ వచ్చింది కదా, 35కి 42, 40 డిగ్రీస్కి 39, 45 డిగ్రీస్కి 37, 50 డిగ్రీకి 40, 55 డిగ్రీకి 42. ఇవి యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే, ఆ వచ్చింది మనకి యాంగిల్స్ ఆఫ్ డీవియేషన్ ప్రతిదానికి కూడా. ఓకేమ్మా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రాఫ్ నుంచి యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ డ్రా చేసి దాని నుంచి మనం క్యాల్కులేషన్ చేయాలి. మొదలు పెడదామా? ముందు గ్రాఫ్ గీద్దాం. సో టేబులర్ కాలంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డి నోట్ చేద్దాం. ఫస్ట్ ఎంతమ్మా? 30 డిగ్రీస్కి 49 డిగ్రీస్. నెక్స్ట్ 35 డిగ్రీస్కి 42 డిగ్రీ. తర్వాత 40 డిగ్రీకి 39 డిగ్రీ. ఆ తర్వాత 45 డిగ్రీకి 37 డిగ్రీ. 50కి 40 డిగ్రీ. 55కి 42 డిగ్రీ. ఇప్పుడు దీనికి మనం గ్రాఫ్ గీసేద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి తొందరగా గీసేద్దాం. ఓకే అమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ తీసుకుంటున్నాను, వై యాక్సిస్ మీద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డి తీసుకుంటున్నాను. దీని మీద స్కేల్ చూడండి, ఒక్కొక్కటి యూనిట్ 5 డిగ్రీ. ఒక్కొక్క యూనిట్ని నేను 5 డిగ్రీ కింద తీసుకుంటున్నాను. 5, 10, 15, 20,
25, 30, 35, 40, 45, 50, 55, 60 అంతవరకు చాలు, మనం అంతే కట్ చేసాం. అలాగే వై యాక్సిస్ మీద కూడా సేమ్, ఒక్కొక్క యూనిట్ని 5 degreesగా తీసుకుంటున్నాను. స్కేల్ ఆన్ x axis 1 unit is equals to 5 degree, on y axis 1 unit is equals to 5 degree. 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60 చాలు. ఇప్పుడు గ్రాఫ్ గీసొద్దారండి. 30కి ఎంత 49, 30కి 49 అంటే 50కి 2 లైన్లు ముందు పెడదాం. 35కి 42, 42 అంటే 40కి 45కి మధ్యలో లైన్కి ఒక్క లైన్ కింద. 40కి 39 అంటే 40 నుంచి 2 లైన్లు కింద, 40 నుంచి 2 లైన్లు కింద. ఇది 37 అంటే 35కి 40కి మధ్యలో కిందనున్న లైన్కి ఒక్క గీత పెడదాం, మధ్యలో ఉన్న లైన్కి ఒక గీత కింద. నెక్స్ట్ 50కి 40 ఇది డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. 50కి 40, 45కి 42 అంటే ఇదమ్మా. ఈ లైన్స్ కలుపుతాను చూడండి, కరువులా వస్తుంది, అలాగే చూస్తూ ఉండండి. చేత్తో కలపాలి, స్కేల్తో కాదే, బాగుంటుంది ఇది. ఇది షేప్ ఆఫ్ ది గ్రాఫ్. దీని నుంచి యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అంటే ఏం లేదమ్మా, ద లీస్ట్ వాల్యూ ఆఫ్ డీవియేషన్, ఉన్న విచలన కోణాల్లో ఏదైతే చిన్నదో దానినే కనిష్ట విచలన కోణము అంటారు. ఉన్న యాంగిల్స్ ఆఫ్ డీవియేషన్లో స్మాలెస్ట్ వాల్యూని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ అని అంటారు. ఎంత వచ్చింది ఇది మనకి? 37 వచ్చింది. ఎంత వచ్చిందిరా? 37. ఇక్కడ రాద్దాం, ఇది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. గ్రాఫ్ కింద కూడా అదే రాయాలి, ఏమని? ఐడి కర్వ్స్ are drawn and angle of minimum deviation is determined. తెలుగులో అయితే ఐడి వక్రాలు గీస్తుని కనిష్ట విచలన కోణాన్ని కనుగొంటుని. గ్రాఫ్ నుంచి ఎంత వచ్చింది మనకి? డిఎం ఇజ్ ఈక్వల్స్ టు 37 degrees. దీన్ని యూజ్ చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, యాంగిల్ ఆఫ్ ప్రిజము క్యాలిక్యులేషన్ చేద్దాం. రెడీయా? ఓకే అమ్మా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇది ఎలా వస్తుంది మనకి? స్నెల్స్ లా, స్నెల్ సూత్రం బట్టి వక్రీభవన గుణకము మ్యూ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ డిఎం బై 2 బై సైన్ a by 2. ఇందులో 2 క్వశ్చన్స్ ఇస్తారమ్మా. ఈ క్వశ్చన్స్లో టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degree అని క్వశ్చన్లోనే మనకు ఉంటుంది. ఈ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పబ్లిక్లో టేక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని క్వశ్చన్లో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఏమో మన గ్రాఫ్ నుంచి ఇప్పుడు కనుక్కున్నాం కదా, అది ఇప్పుడు చేసేద్దాం. ఎంత? సైన్ ఏ అంటే 60 degree ప్లస్ మనకెంత వచ్చింది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషను? 37/2 బై సైన్ 60/2 అంటే ఇదంతా సైన్ 97/2 బై సైన్ 30 అంటే ఇదంతా మా సైన్ 48.5 బై సైన్ 30. ఇప్పుడు మనం లాగరిథం టేబుల్ యూజ్ చేసి న్యాచురల్ సైన్లో 48.5 వాల్యూని చూద్దాం. రెడీయా? ఇప్పుడు సైన్ 48.5 న్యాచురల్ సైన్లోకి వెళ్ళి 48.5 అంటే ఇక్కడ చూసేటప్పుడు ఆల్రెడీ సైన్ ఇక్కడ 0 ఉంది చూడండి. 0 దగ్గర ఏ వాల్యూ అయితే ఉందో పాయింట్కి ముందు అదే వాల్యూ రాయాలి. ఇక్కడ 0 దగ్గర 0.0 ఉంది చూడండి. సైన్ వాల్యూ మ్యాక్సిమం 1 కదమ్మా, అందుకని ఏ వాల్యూ అయినా 1 వైపు వస్తుంది కాబట్టి 0.5. మనం 48ని 5లో చూస్తే 7490 చూడండి, ఇక్కడ 0.7490. సైన్ 30 చూడొద్దు, డైరెక్ట్గా 1/2 అని వేద్దాం.
అప్పుడు ఇది ఎంత అవుతుంది 0.7490 ఇంటూ 2 అయితే మ్యూ ఎంతమ్మా 0 1 9 4.1 ఇది మన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది 1.4980. సో దిస్ ఈజ్ హౌ వీ డిటర్మిన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గివెన్ ప్రిజం. ఇచ్చిన పట్టక వక్రీభవనాన్ని కనుక్కున్నాం. దీంతోపాటు యాంగిల్ ఆఫ్ ప్రిజం కూడా కనుక్కుందాం. పట్టక కోణాన్ని కనుక్కోండి అని ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా ఇప్పుడు కనుక్కుందాం. రెడీ? యాంగిల్ ఆఫ్ ప్రిజం, యాంగిల్ ఆఫ్, ఇది ఇంకొక ప్రాబ్లం తాలూకా క్యాలిక్యులేషను. కోణము A ఈజ్ ఈక్వల్స్ టు 2 tan ఇన్వర్స్ సైను dm/2 బై మ్యూ మైనస్ కాసు dm/2. ఇక్కడ మ్యూ అంటే మనం కనుక్కున్న మ్యూ కాదు, ఆ క్వశ్చన్ వేరే ఈ క్వశ్చన్ వేరే. ఇక్కడ మళ్ళీ వాడే ఇస్తాడు ఏమని, టేక్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.5, మ్యూ విలువను 1.5గా తీసుకోండి అని. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ డిఎం ఎలా వచ్చింది? ఇందాక గ్రాఫ్ గీసాం కదా, 2 ఎక్స్పెరిమెంట్లలో గ్రాఫ్ ద్వారానే మనం యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ తీసుకోవాలి. ఓకేనా? రెడీ? చూడండి ఇక్కడ 2 tan ఇన్వర్స్ సైన్ 37/2 బై మ్యూ వాల్యూ ఎంత 1.5 మైనస్ కాస్ 37/2. ఈ స్టెప్ ఒకటి పక్కన వేస్తానమ్మా, ప్లేస్ మళ్ళీ సరిపోతుందో లేదో. దిస్ విల్ బి సైను ఎంత వస్తుంది 18 19 19.5 కాదు 18.5 బై 1.5 సారీ 2 tan ఇన్వర్స్ రాయాలి కదా, 2 tan ఇన్వర్స్ సైన్ 18.5 మైనస్ 1.5 మైనస్ కాస్ 18.5. దీని వాల్యూస్ ఇక్కడ రాస్తాను చూడండి. 2 tan ఇన్వర్స్ మళ్ళీ న్యాచురల్ సైన్లోకి వెళ్ళి న్యాచురల్ కాస్లోకి వెళ్ళి 18.5 వాల్యూ రాద్దాం. ముందు సైన్ రాద్దాం రండి. సైన్ 18.5 3173 0.3173 బై 1.5 మైనస్ కాస్ 18.5 చూద్దారండి. కాస్ 18.5 9483 0.9483. కాస్ వాల్యూ అయినా సైన్ వాల్యూ అయినా మ్యాక్సిమం 1 కాబట్టి 1 లోపే మన వాల్యూస్ వస్తాయి. అదే ట్యాన్ అయితే మళ్ళీ మారుతాయి. ఇప్పుడు ఏం చేద్దాం, 2 tan ఇన్వర్స్ 0.3173 న్యూమరేటర్ పైన ఉన్న వాల్యూ అలాగే ఉంచేసి ఈ 1.5 మైనస్ 0.9483 చేస్తున్నాం చూడండి. 1.5 మైనస్ 0.9483. అప్పుడు ఏం చేద్దాం, పైన 3 జీరోలు రాద్దాం. అప్పుడు ఏమొస్తుంది, నీట్గా రాసు. 10లోంచి 3 తీస్తే 7, 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 4 తీస్తే 5, 14లోంచి 9 తీస్తే 5. పాయింట్ పెట్టి 0 పెడదాం. ఇక్కడ రాయండి 0.5517. ఇప్పుడు మనం ఈ రెండింటికి లాగరిథమిక్ డివిజన్ చేయాలి. ఎలా? లాగ్ 0.3173 లాగ్ ఏ బై బి అంటే ఏంటి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇది కూడా అంతే, లాగ్ 0.5517. దీని క్యారెక్టరిస్టిక్ లాగరిథమిక్ వెళ్ళి చూసేద్దాం రండి. ఎంతమ్మా 3173 అంటే 31ని 7లో చూద్దాం. దీని క్యారెక్టరిస్టిక్ 1 బార్ పాయింట్, దీనికి 1 బారే దానికి 1 బారే. 31ని 7లో చూసి మీన్ డిఫరెన్స్ 3లో చూద్దాం. 31ని 7లో చూస్తే 5011. ఎక్కడ రాద్దాం 5011. మీన్ డిఫరెన్స్ 3 చూద్దాం. 3లో 4 ఉంది అంటే ఇది 1 బార్ పాయింట్ 5015. ఇక్కడ రాస్తాను 1 బార్ పాయింట్ 5015. దీని వాల్యూ ఇక్కడ రాసి మళ్ళీ ఇక్కడ రాస్తాం. ఇదంతా ఇది దీనికి 1 బారే కదా, 1 బార్ పాయింట్ పెట్టి 55ని 1లోని మీన్ డిఫరెన్స్ 7లోని చూద్దాం. 55ని 1లో 7412 7412 మీన్ డిఫరెన్స్ 7లో 5 ఉంది చూడండి. ఇక్కడ
5 ఉంటే ఇదంతా అవుతుంది 7147.1 బార్. ఇక్కడ వేస్తాను చూడండి 1 బార్ 0.7417 యాడ్ చేయండి. సబ్ట్రాక్షన్ కదా, డివిజన్ కాబట్టి 15లోంచి 7 తీస్తే 8, 10లోంచి 1 తీస్తే 9, 9లోంచి 4 తీస్తే 5, 14లోంచి 7 తీస్తే 7. ఇదంతా వస్తున్నప్పుడు 1 బార్. ఆల్రెడీ ఇక్కడ 2 బార్ ఉంది కదా, 2 బార్లోంచి 1 బార్ తీస్తే 1 బార్ వస్తుంది. దీనికి యాంటీ లాగ్ చూద్దాం. యాంటీ లాగ్ 1 బార్ 0.7598. ఓకేనా? నీకు యాంటీ లాగ్ చూద్దామా. యాంటీ లాగ్ ఆఫ్ 1 బార్ 0.7598 అంటే 0.75ని 9లో చూద్దాం రండి. 0.75ని 9లో 5728 ఇక్కడ రాస్తాను. 5728. మీన్ డిఫరెన్స్ కూడా 8. 0.75ని 9లో చూసాను. సారీ 0.75ని 9లో కదా, 5741. 5741 మీన్ డిఫరెన్స్ 8. 5741 మీన్ డిఫరెన్స్ 8 అంటే ఎంతమ్మా 10. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 5751. ఇది మన ఆన్సర్. ఇక్కడ 1 బార్ ఉంది కదా, 1 బార్ కొట్టుకెళ్తే 0 కదా, అప్పుడు 0th పొజిషన్లో పాయింట్ పెట్టి 5751. ఇది లాగ్ 0.3173 మైనస్ లాగ్ 0.5517 వాల్యూ ఎంతమ్మా 2 tan ఇన్వర్స్ 0.5751. ఇప్పుడు మనం ట్యాన్ వాల్యూ కనుక్కోవాలి. ఎలాగండి అంటే 2 ఇంటూ న్యాచురల్ ట్యాన్లోకి వెళ్ళి ఈ వాల్యూని వెతుక్కుంటే మనకి యాంగిల్ తెలిసిపోతుంది. వెళ్దామా రండి. మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.5751. అప్పుడు ట్యాన్జెంట్స్లో 0 పాయింట్ దగ్గరికి రండి. 0.57. ఇది 7 ఉండే సిరీస్. ఇక్కడ ఎక్కడ ఉంది 7? ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది. 0 పాయింట్తో 7 ఇక్కడ స్టార్ట్ అయింది. 5704, 5727, 5750. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి 5751 వచ్చింది, కానీ ఇక్కడ 5750 ఉంది. సో మనం ఇది వేసేసుకున్నా సరిపోతుంది. కాకపోతే మీన్ డిఫరెన్స్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది 2 ఇంటూ 29 చూడండి మీరే, ఇది ఎక్కడుందమ్మా 29కి చివర అంటే పైన 29ని 9లో చూస్తే ఇలా కిందకు వస్తే చూడండి 29 ఇక్కడ ఉంది. 29కి 9లో చూస్తున్నాం ఎంత ఉంది 5750. ఇది ఆపేసినా పర్వాలేదు. మీన్ డిఫరెన్స్ 1లో 4 ఉంది కదా, అది కూడా పెట్టేస్తాను, ఎందుకంటే మనకు 5751 వచ్చింది కాబట్టి. లేదు మీరు 29.9 వేసి ఆపేసినా పర్వాలేదు. చూడండి ఇక్కడ 29.9 వేసి ఆపినా పర్వాలేదు, 91 పెట్టినా పర్లేదు. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 2 1 2 ఎంత వచ్చింది మనకి 59.82. యాంగిల్ ఆఫ్ ప్రెజర్ ఎంతమ్మా 59.82. అంటే ఇది ఆల్మోస్ట్ 60 డిగ్రీ. ఇంతకు ముందు క్వశ్చన్ ఇచ్చారు కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ 60 degrees తీసుకోండి అని. అది థియరిటికల్గా, ఎందుకంటే ప్రిజమ్ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదమ్మా. యాంగిల్ ఆఫ్ ఎనీ యాంగిల్ ఫర్ ఎ ట్రయాంగిల్ అట్ ఎనీ పాయింట్ 60 degree కదా, అది. సో యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 59.82 degree. ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవటం ఎలా అంటే, ఒక క్వశ్చన్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ పట్టక కోణాన్ని కనుక్కోవడం ఎలా అంటే, ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది. ఎనీ గ్లాస్ ప్రిజమ్కి ఇదే మోస్ట్ యాక్యురేట్ వాల్యూ. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1.4980. దీనికి యూనిట్స్ ఉండవు. అదే యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అయితే ట్రయాంగిల్లో ఏ పాయింట్ దగ్గరైనా 60 ఉంటుంది కాబట్టి 60 degree ఉంటుంది కాబట్టి మనకి ఎంత వచ్చింది 59.82 degree వచ్చింది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్. అంతే అమ్మా, ఇంకొక ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం.